ఇంకో అంశం మనం రేపటి రోజున మనకి దాదాపుగా ఇంకొన్ని గంటల్లో మనకి ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఎన్డీఏ అభ్యర్థి దాదాపుగా గెలుపు అనేది ఆల్మోస్ట్ అంటే టెక్నికల్గా అఫీషియల్గా కాకపోయినా టెక్నికల్గా చూస్తే ఆయన గెలుపు అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియా కూటమి నిలబెట్టిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆయనేమో తెలుగు వ్యక్తిని నేను తెలుగు వాళ్ళందరూ నాకు ఓటేయండి, మన తెలుగుదనాన్ని అక్కడ చాటి చెప్తాను, ఈ అంశం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపుగా అన్ని పార్టీలు ఏకమయ్యి మన తెలుగు వ్యక్తిని గెలిపించాలి, తెలుగుదనం అక్కడ వినిపించాలి, మన యూనిటీని గెలిపించుకోవాలి అని ఆయన మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఇంకో అడుగు ముందుకేసి ఇది జరుగుతున్న ఎన్నిక ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి కాదు, తెలుగు వర్సెస్ తమిళ్ జరుగుతుంది. ఇది రాధాకృష్ణ బీజేపీ వాళ్ళ నుంచే పెట్టిన అది ఎన్డీఏ కూటమి నిలబెట్టిన అభ్యర్థి తమిళ అభ్యర్థి, మనం తెలుగు అభ్యర్థి, తమిళ్ వర్సెస్ తెలుగు కాబట్టి తెలుగు వాళ్ళందరూ గెలిపించుకోవాలని ఒక చర్చ నడుస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి తెలుగు అభ్యర్థి కన్నా మనకి బీజేపీ అభ్యర్థికి గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే నిజంగా మన ఎంపీలందరూ కలిసి తెలుగు వాళ్ళందరూ కలిసి తెలుగు వాళ్ళని గెలిపించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటారా? సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతికి పోటీ చేస్తున్నారు పదవికి. అది భారతదేశానికి అంతటికి సంబంధించింది. ఆయన మరేమన్నా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం వరకే పరిమితమై తెలుగులోనే ఓట్లు అడుగుతున్నాడు. మరి తెలుగులో ఓట్లు వేస్తేనే గెలిచేటువంటి అవకాశం లేదు కదా. అదొకటి. భారతదేశంలో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి పదవి, రాష్ట్రపతి పదవి తర్వాత అంత ప్రాముఖ్యత చెందినటువంటి పదవికి పోటీ చేస్తూ దేశ ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా ఆయన మాటలు ఉండాలి, దేశాన్ని మొత్తాన్ని ప్రతిబింబించే విధంగా ఆయన ప్రవర్తన ఉండాలి. కానీ ఆయన దాన్ని అంత ఇడిచిపెట్టి ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే ఆయన కుంచిత స్వభావానికి నిదర్శనంగా కనపడతా ఉన్నది. అట్నే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా తెలుగు వాళ్ళందరూ వేయాలా, తెలుగు ఆత్మగౌరవం అనే ఏమన్నా అర్థం ఉండేటువంటి మాటన. పివి నరసింహారావు గారు అప్పుడు పోటీ చేస్తున్నారు, ప్రధానిగా అయినాక ఎంపీకి పోటీ చేయాలి, తెలుగు వాళ్ళు ఓట్లు వేస్తేనే ఆయన గెలుస్తాడు, అప్పుడు ఎంపీ అవుతాడు, ఎంపీ అయితే ప్రధాని అవుతాడు. అది తెలుగు ఆత్మగౌరవం అనేటువంటి నినాదము, సరైనటువంటి నినాదము. అప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చి పోటీ కూడా పెట్టలేదు, అందరు ఓట్లు వేస్తే అత్యధిక మెజారిటీతో పివి నరసింహారావు గెలిచిండు, తెలుగు ఆత్మగౌరవం నిలబడ్డది, ఒక తెలుగుడు పోయి ప్రధానమంత్రి అయిండు. కానీ ఆ తెలుగు ఆత్మగౌరవం నినాదం అప్పటి నినాదం ఇప్పుడు పనికిరాదు. ఇప్పుడు దేశంలో ఉన్న అందరు ఎంపీలు వేయాలి ఓట్లు కదా. సుదర్శన్ రెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు, ఇక్కడ గెలిస్తే ఈయన దేశంలో అత్యున్నత పదవి వస్తుంది ఈయనకు అంటే అప్పుడు నువ్వు అనవచ్చు తెలుగు ఆత్మగౌరవంలో పోయి మీరు ఈయనను గెలిపియండి, దేశంలో పోయి పెద్ద పదవి వస్తుంది, ఆయన ఉపరాష్ట్రపతి అవుతాడు అక్కడ అంటే మన తెలుగు వాళ్ళందరం ఓట్లేస్తే ఉపరాష్ట్రపతి కావచ్చు. కానీ ఇక్కడ ఎంపీలు భారతదేశంలో ఉండబడేటువంటి రాజ్యసభ, పార్లమెంటు, లోక్సభ ఎంపీలు వేయాల్సినటువంటి ఎన్నిక, దాన్ని ప్రచారం ఏం చేయాలో కూడా తెలియకుండా తెలివి తక్కువగా ఇక్కడ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అని చెప్పి ఆయన చెప్తాడు. తర్వాత ఆయన ఇంకా ఒకటి మాట నిన్ననే విన్నా, నేను తెలంగాణ ఉద్యమంలో లేనా? అరే నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు, తెలుగు ఉద్యమంలో ఉన్నావు, మీద అన్నీ ఉన్నాయి, కానీ నీకు తెలుగు ఓట్లు వేసినా నువ్వు గెలవవు కదా. నీ హుందాతనం ఎట్లుండాలి, భారతదేశానికి నువ్వు ప్రతిబింబించి భారతదేశాన్ని అంతటిని ఒక ఎంపీలందరినీ ఆకట్టుకునే విధంగా నీ ప్రసంగాలు ఉండాలి కదా. అంటే ఆయన చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది సరే, ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఈయనకన్నా దాదాపు 40 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఏపీలో టీడీపీ వైసీపీ మొత్తం 25 మంది కనుక వేస్తే, ఇక్కడ తెలంగాణలో సరే బీఆర్ఎస్కి ఏం లేదనుకోండి, ఆ 25 మంది వేస్తే రాజ్యసభకు ఉన్నాయి. సో ఆ 25 మంది అక్కడ రాజ్యసభ వీళ్ళు వేస్తే ఆ 40 మంది లెక్క సరిపోద్దేమోగా అన్నప్పుడు అట్లా ఆయన ఇండిపెండెంట్ నిలబడాలి. నేను తెలుగు వ్యక్తిని అని చెప్పి ఆయన నిలబడ్డది ఎన్డీఏ మన యూపీఏ కూటమి పక్షాన, ఇండియా కూటమి పక్షాన. ఇండియా కూటమి పక్షాన్ని నిలబడి వీళ్ళందరూ వేయాలంటే ఎందుకు వేస్తారు ఆయనకు? నువ్వు ఇండియా కూటమి పక్షాన్ని నిలబడి ఇండియా కూటమి అభ్యర్థివి, నువ్వు ఇండియా కూటమి అభ్యర్థి అయినప్పుడు ఇండియా కూటమి పక్షాన ఓట్లాడుగుతున్నప్పుడు మిగతా పార్టీ నీకు ఎందుకు వేస్తాడు? నువ్వు ఇప్పుడు అదే నేను చెప్తా ఉన్నా, అప్పుడు పివి నరసింహారావు గారు ఎంపీ అభ్యర్థి నిలబడితే కూడా బీజేపీ వ్యతిరేకం చేసింది. లేదు మేము పోటీ పెడతాం, సరే ఆయన గెలుస్తాడు కావచ్చు, కానీ మేము దేశానికి సంబంధించి ఆయన ప్రధానిగా పోతూ ఉన్నాడు, మేము ఏకగ్రీవంగా వదిలిపెట్టడానికి లేదని చెప్పి అప్పుడు బీజేపీ పోటీ పెట్టింది. కానీ ఎన్టీ రామారావు తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి సపోర్ట్ చేసింది, పెట్టలే. ఆడ ఒక్క రాష్ట్రం ఒక పార్లమెంటు పరిధిలో ఎన్నిక గెలిస్తే ప్రధాని అవుతాడు కాబట్టి తెలుగు వాళ్ళందరూ ఆత్మగౌరవం నిలబడ్డది అనుకుని వేసిండ్రు. కానీ నీ పరిస్థితి అది కాదు కదా. నువ్వు ఇప్పుడు ఇక్కడ తెలుగు ఎంపీలు అందరూ వేస్తారు, మరి కర్ణాటకలో మన తమిళనాడులో గెలిచిన ఎంపీలందరూ తమిళనాడు అభ్యర్థి కదా అని చెప్పి ఆయన కోటేసుకుంటే మరి నీకు ఇండి కూటమిలో పోతాయి కదా.
ఇవన్నీ తెలివి తక్కువ వాదనలు తప్ప మరొకటి కాదు. నాకు సుదర్శన్ రెడ్డి గారంటే గౌరవము, రేవంత్ రెడ్డి గారంటే గౌరవము, వాళ్ళ పార్టీ ప్రచారాన్ని ఏ రకంగానే చేసుకోవచ్చు, ఓట్లాడవచ్చు. కానీ భారతదేశంలో అంతటిని ప్రతిబింబించేటువంటి ఎన్నికలలో ఈ ప్రాంతీయవాదాలని రెచ్చగొట్టి ప్రాంతీయాంశాలని మాట్లాడడం అనేది సరైనటువంటిది కాదు. ఆయన అయితే మరీ దిగజారిపోయి తెలంగాణ వాదాన్ని కూడా తీస్తున్నాడు ఇంట్లో. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదు. ఉద్యమంలో పనిచేస్తే రాష్ట్రపతికి ఎన్నికకు నీకు ఓటేయాలా? ఏమన్నా ప్రజలేసే ఓట్లా ఇవి? కాదు కదా. కాబట్టి నీకు ఇంకోటి ఆ ఎన్నిక విషయంలో వచ్చేసరికి కూడా కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే ఓట్లేస్తారు. కానీ నాకు అర్థం కాలేన ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ప్రెస్ కాన్ఫరెన్సులు పెడతాడు, హైదరాబాద్లో వచ్చి అందరిని అప్పీల్ చేస్తాడు ఓటేయండి అని చెప్పి, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతాడు ఓటేయండి అని చెప్పి, ఆయన పేరుతోటి ఆయన ఎవరు హరగోపాల్ లాంటి మేధావులు, వామపక్ష మేధావులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు అందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి సుదర్శన్ రెడ్డి కోటేయండి అంటారు. అసలు ఏంది వీళ్ళు అప్పీల్ ఎవరికి? పబ్లిక్కా లేకపోతే ఎంపీలకా? అర్థం కదా. ఈ ఉగ్రవాద పార్టీలు, తుకుడేగాళ్ళు, మన దేశ విచ్ఛిన్నకర శక్తులు అందరూ సుదర్శన్ రెడ్డి గారు కోటేయమని చెప్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళకి ఈయనకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఈ విచ్ఛిన్నకర శక్తులతో ఆయనకి ఏమైనా సంబంధం ఉన్నదా? అదే పెద్ద ప్రజలేసేటువంటి ఓట ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే కార్పొరేటర్లు వీళ్ళందరూ మాస్గా ఓచేటువంటి ఓటు ఉంది కాబట్టి నువ్వు అప్పీల్ చేసినావంటే ఓ లెక్క. పార్లమెంటు సభ్యులు ఓటేసేటువంటి సందర్భంలో నువ్వు దేశాన్ని అంతటికీ ఐక్యాన్ని ప్రదర్శించాల్సినటువంటి సమయంలో వీళ్ళందరితోటి రౌండ్ టేబుల్ పెట్టించుడేంది, సమావేశాలు పెట్టించుడేంది, ఆయనను గెలిపియండి అని మాట్లాడమేంది? విచిత్రంగా. మరి హరగోపాల్ గారికి కూడా కొద్దిగా ఆలోచన ఉండాలి, పెద్ద మనిషి అయిండు, మరి ఆయన కన్నా కొద్దిగా ఆలోచన ఉండాలి కదా. ఆయన అప్పీల్ చేయడం ఏంది? ఆయన అప్పీల్ చేస్తే ఎవరు చేస్తారు? ఇలా ఈడ బీజేపీ ఎంపీలు ఆయన అప్పీల్ చేస్తే ఈయనకు సుదర్శన్ రెడ్డి కోటేస్తారా? అంటే ఇవన్నీ ఏంటంటే కేవలం ఏదో మేము ఒక అభ్యర్థిని అక్కడ పెట్టినాము అని చెప్పి దిగజారిపోయి చేసుకునేటువంటి ప్రచారం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు సరే రాష్ట్రపతి అభ్యర్థి ఉందనుకోండి, రాష్ట్రపతి అభ్యర్థికి ఎమ్మెల్యేలు కూడా ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రల్ కాలేజ్ ఉంటుంది, దానికి ఎమ్మెల్యేలు కూడా ఓట్లు వేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలు అందరినీ కలిసి ఒక మీటింగ్ పెట్టినారు, అన్ని రాష్ట్రాలు తిరిగినట్టు దానికి అర్థం ఉన్నది. నాకు తెలిసిన వేరే రాష్ట్రానికి కూడా పోయినట్లేడు సుదర్శన్ రెడ్డి గారు, ఓన్లీ తెలంగాణలోనే తిరుగుతున్నాడు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్కి కూడా పోలే మీటింగ్ పెట్టలేను. ఈయన తెలంగాణలోనే తిరిగి తెలంగాణలోనే మాట్లాడుతున్నాడు, తెలంగాణలోనే చెప్తున్నాడు. మరి అది ఆయన ప్రసంగాలు పెడుతున్నాడు, మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఓట్లు వేయమని చెప్పి. మరి భవిష్యత్తులో వచ్చే ఎన్నికలలో ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదన్నా సీటుకో లేకపోతే ఎంపీకో ఎమ్మెల్యేకో పోటీ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఆయన. కాబట్టి ఆ ప్రచారం కోసం చేస్తున్నటువంటి కుయుక్తులు తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి చాలా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. అందులో ఏమాత్రం డౌట్ లేదు.